హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సండే స్పెషల్ ఈరోజు మంచి వేడి వేడి పూరి, అలాగే చికెన్ పులుసు, చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ ఇలాగా ఎప్పుడు ప్రతి వీక్ రెగ్యులర్గా చేసుకుంటున్నాము. ఈసారి కొంచెం సూప్ అయితే బాగుంటుంది అనిపించింది. సూప్ పెట్టాక పూరి చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించి పూరి చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్కి పూరితో తింటాము, లంచ్కి రైస్తో తినొచ్చు. అందుకని మంచిగా పులుసు అయితే పెట్టాను. చాలా బాగుంది, స్మెల్ అయితే సూపర్గా ఉంది. పూరీలు కూడా చాలా చక్కగా పొంగాయండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోలేదు. నార్మల్ పిండి, బయట మనం గోధుమలు తీసుకొని నేను గిన్నె పట్టిస్తాను కదా, అదే పిండి. చాలా సూపర్గా వచ్చాయి. చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. నేను వీటికి ఎలా చేయాలో చూసేద్దాము. మరి 1 కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకొని, ఒక పావు కేజీకి 1 స్పూన్ అండి కారం, అంతే, ఎక్కువ అవసరం లేదు. వంట చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కేజీకి 4 స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే 1 స్పూను ఉప్పు వేసాను. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. మ్యాక్సిమం ఒక 10 డేస్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెడతానండి. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను. ఇది మొన్ననే చేశాను, 2 డేస్ అవుతుంది. అలాగే కొంచెం ఒక 50 ml వరకు ఆయిల్, కొంచెం పుదీనా, ఒక గుప్పడంతా పుదీనా, కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే పుదీనా కొంచెము. పుదీనా అయితే చాలా ఫ్రెష్గా ఉంది. పుదీనా కొత్తిమీర ఈరోజే తీసుకున్నాను మార్నింగ్. కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకొని అన్నీ కలిపి పెట్టుకోవాలి. మార్నింగ్ ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఎక్కువసేపు అయితే కలిపి పెట్టలేదు. ఒక పావు గంట సేపు అయితే మ్యారినేట్ చేశాను అంతే. కలిపి పక్కన పెట్టేసుకొని ఈ గ్యాప్లో మనం గ్రేవీ అంటే పులుసు కోసము మిక్సీ చేసుకుందాము. ఒక పెద్ద టమాటో, ఒక పెద్ద ఉల్లిగడ్డ, అంతే. ఈ 2 పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసి బ్లెండర్ మిషన్లో వేసేసుకొని, జార్లో వేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలోకే గరం మసాలా, కొబ్బరి పొడి, అలాగే స్పెషల్ ఏంటంటే గసగసాలు అంటారు కదా, అది కూడా వేసాను ఈసారి. చాలా బాగుంది టేస్ట్ అయితే. చికెన్ సూపు ఎక్సలెంట్గా ఉంది. కొబ్బరి పొడి, నా దగ్గర కొబ్బరి పొడి ఉందని కొబ్బరి పొడి వేసాను, లేదంటే కొబ్బరి ముక్కైనా చిన్నది వేసుకోవచ్చు. ఇది గసగసాలు, ఇది 1 స్పూను, కొబ్బరి పొడి 1 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా. ఇందులో గరం మసాలాలో చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, జాజికాయ, అన్ని జాపత్రి అన్నీ కలిసి పౌడర్ చేసి పెట్టాను. ఒకవేళ పౌడర్ లేదంటే అన్ని విడివిడిగా వేసుకోవచ్చు. మెత్తగా బ్లెండర్లో వేసి చేసి పక్కన పెట్టేసుకొని, స్పెషల్ ఏంటంటే నేను కుక్కర్లో వండుతున్నా. ఎప్పుడైనా ప్యాన్లోనే వండుతాను. చాలా తక్కువ అండి నేను కుక్కర్లో వండడము. కుక్కర్లోకి 100 ml ఆయిల్ తీసుకొని, కొంచెం లైట్గా ఒక పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, ఆయిల్ వేడైందా లేదా అని జస్ట్ అట్లా వేసి చూశాను. వేడైంది. దానిలోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న మొత్తం పేస్ట్ అంతా వేసేసుకొని మంచిగా వేగే వరకు కలుపుకోవాలి. అంటే మనకు ఆయిల్ బయటికి రావాలండి, అట్లా వస్తేనే మంచిగా ఫ్రై అయినట్టు, లేకపోతే పచ్చి పచ్చి స్మెల్ ఉంటుంది. దానిలోకి మళ్ళీ ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే మళ్ళీ 1 స్పూన్నరంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే వేసుకొని మంచిగా ఆయిల్ బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకు చికెన్ అయితే ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుంది, మ్యారినేట్ అవుతుంది కాబట్టి. కొంచెం మ్యారినేట్ అయితే బాగుంటుంది. వెంటనే వండినా ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. కానీ అయితే ఇంక ముక్క తొందరగా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కదా. మన కెమెరాకి అంతా వేడి వేడి పొగలు వస్తున్నాయి, కొంచెం దూరం పెట్టుకోవాల్సి వచ్చింది. కలిపిన చికెన్ అంతా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలర్ఫుల్గా అనిపిస్తుంది, చాలా బాగుంది కలర్ అయితే. చూసారు కదా, ఇంకా కొత్తిమీర, పుదీనా వేయడం వల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలాగా కలిపి పెట్టుకొని కుక్కర్ మూతను ఉల్టా వేసి పెట్టుకోవాలండి. కొంచెం మనకు వాటర్ అంతా అందులో అయిపోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. అందులోకి ముక్క మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలి. మనకు పులుసు కాబట్టి కొంచెం వాటర్ కరెక్ట్ ముక్క మునిగేంత వరకు పోసుకుంటే ఒక 4 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. మెత్తగా చాలా బాగా ఉడికింది. కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. అది పెట్టేసుకున్న తర్వాత నేను ఆ గ్యాప్లో, విజిల్స్ వచ్చే గ్యాప్లో పూరీకి రెడీ చేస్తున్నాను. గోధుమ పిండి ఒక పావు కేజీ తీసుకున్నాను అంతే, ఎక్కువైతే ఏం తీసుకోలేదు. ఒక్కొక్క 4 3 కానీ 4 కానీ తింటాం అంతే కదా. గోధుమ పిండి ఆయిల్ ఫుడ్ కాబట్టి
కొంచెం తక్కువ తింటామని ఒక పావు కేజీ పిండి తీసుకొని మంచిగా జల్లించుకొని ఒక స్పూను ఆయిల్, కొంచెం సాల్ట్, అలాగే వాటర్ వేసి ఇలా కలిపి ఒక 10 నిమిషాలు అంతే. కొంచెం మనకు నానితే బాగా వస్తుంది కదా పిండి అని ఒక 10 నిమిషాలు పెట్టేసి మళ్ళీ తర్వాత సాఫ్ట్గా కలుపుకున్నాను. సాఫ్ట్గా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకున్నాను. నాకైతే పూరి ప్రెస్ ఉందండి. నేను పీట కూలతోనే ఎక్కువ లాటియను, ఎక్కువ ప్రెస్తోనే చేస్తాను. ఎందుకంటే కరెక్ట్గా వస్తాయి, మనకు పూరి కూడా చక్కగా పొంగుతాయి. అందుకని ఎక్కువ వరకు నేనైతే ఈ మిషన్ మీదనే చేస్తాను పూరి. చాలా వరకు మా పాప అయితే ఎక్సలెంట్ చేస్తుంది, ఇంకా నాకంటే బాగా చేస్తుంది పూరి. ప్రతి ఒక్క పూరి కూడా పొంగంది అయితే ఊరుకోదు. నేను చేస్తే ఇంకొకటి కొంచెం పొంగదు, కానీ మా పాప చేస్తేనైతే ఎక్సలెంట్గా పొంగుతాయి. ఇలాగా అన్నీ ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఒక్కటేలాగా మంచిగా రౌండ్గా చక్కగా వస్తాయి. ఒక 2 సార్లు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇదైతే ఫస్ట్ టైంకే రెడీ అయిపోయింది. అన్నీ కూడా అలాగే చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని కొంచెం మార్నింగ్ ఈ ప్రాసెస్ అంతా ఎక్కువనే అనిపిస్తుంది, కానీ సండే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అని ఇలాంటివి చేస్తూ ఉంటాను. నార్మల్ డేస్లలోనైతే కొంచెం కష్టమైతే టైం ఉండదు. పొంగడం అయితే సూపర్గా పొంగినాయండి, చాలా బాగా వచ్చినాయి పూరీలు కూడా. ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోలేదు. అలాగే మన కుక్కర్ కూడా ఒక 4 విజిల్స్ అయిపోయినట్టే. ఇది ఫైనల్ విజిల్. ఇది వస్తే కర్రీ చూసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. మనకెంత సూప్ కావాలనుకున్నానో అంతే సూప్ వచ్చేసింది. ఇంత సూప్ అనిపించింది, కానీ కొంచెం పూరి అంతా చేసి తిందామనే టైం వరకు కొంచెం చిక్కగా అయిపోయింది ఆటోమేటిక్గా. కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకొని పూరీలు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఓన్లీ సర్వ్ చేసుకోవడమే, టేబుల్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా మా వారు, అమ్ములు, మా అబ్బాయి వచ్చేసరికి కొంచెం ఒక 10-15 మినిట్స్ టైం పట్టింది ఫ్రెష్ అయ్యి రావడానికి. వాళ్ళు వచ్చేసరికి నేనైతే రెడీ చేసి పెట్టాను. చూసారు కదా ఎంత బాగుందో. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా తినడానికైతే రెడీ అయిపోయాము. మంచిగా పొంగిన పూరీలు, అలాగే చికెన్ పులుసు పూరీలోకి అద్దుకొని తింటే ఉంటుంది. ఆహా, అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే. ఉప్పు కారం కూడా టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది టేస్ట్, చాలా బాగుంది. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది, నోట్లో వేస్తే కరిగిపోయేలాగా అనిపించింది. ఈరోజు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ కర్రీ, ఎందుకంటే నేను ఎక్కువ కుక్కర్లో వండాను కాబట్టి చాలా బాగుంది. ఈజీగా కూడా అయిపోయింది, టైం తక్కువ పట్టింది. మీరు కూడా ఒకసారి కుక్కర్లో ట్రై చేసి చూడండి. చాలా వరకు వండుతారేమో, కానీ వండని వాళ్ళైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.